ప్రజెంట్ ఆయనకైతే మధ్యంతరం బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని కండిషన్స్ పెట్టారట. మెయిన్ థింగ్ ఏంటంటే ఆయనకు బెయిల్ అయితే ఇచ్చారు, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఒక పూచీకర్తను తెచ్చుకోవాలి. ఇంకొకటి, మీరు ఈ 4 నెలల టైం మీకు ఇచ్చారు, అందులో మీరు ఖచ్చితంగా ఆ బెయిల్ ఏదైతే ఉందో దాన్ని కొట్టించేసుకోవాలి. ఏదైతే మీకు సంబంధించి కోర్టులో కేసు ఉంది కదా దాన్ని కొట్టించేసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అది బెయిల్ కాదు, మధ్యంతర బెయిల్. మధ్యంతర బెయిల్ అంటే అది ఎప్పుడైనా దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు అని అర్థం. సో దానికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాకుండా కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. ఎట్లా అంటే మీరు ఒక పూచీకత్తును తెచ్చుకోవాలి, అది కూడా సపరేట్ గా మీకే ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పుడైతే ఒక ఇష్యూ జరిగింది, ఈ ఇష్యూకి గాను నీకు మీద కేసులు అయ్యాయి, అదేవిధంగా నువ్వు కారణం అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు, అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. సో మొత్తానికైతే నీ వల్ల ఒక మనిషి ప్రాణాలు పోయాయి, అది నాన్ బెయిలబుల్ అఫెన్స్, ఇట్లా రకరకాలుగా అన్నారు. సో మొత్తానికైతే నీకు బెయిల్ వచ్చింది, కానీ దానికి ఇక్కడ నువ్వు ఒక పూచీకత్తును తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి, అది మీ ఫ్యామిలీ వాళ్ళు ఉండకూడదు, ఇతర గార్డియన్స్ టైప్ లో ఉండాలి. లైక్ కళ్ళు అనే ఆ ఇంటి పేరు ఉండకుండా మిగతా వాళ్ళని తీసుకురావాలి. అయితే అది మీరు ఎవరిని తీసుకొస్తారు, అదేమంటారు మామనే తీసుకొచ్చుకుంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ తీసుకొస్తారా, ఎవరిని తీసుకొస్తారు? ఎందుకంటే బాస్ ఖచ్చితంగా నీకు హెల్ప్ చేయడానికి అయితే ముందుంటారు. మరి ఆయన్నే వస్తారా, లేకపోతే ఎవరిని తీసుకొచ్చినా సరే మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటివి ఏం జరిగినా కూడా వాళ్ళదే బాధ్యత, వాళ్ళే ఇనిషియేట్ తీసుకోవాలి. సో ఈ విధంగా ఆయనకైతే ఇట్లా కండిషన్స్ పెట్టారు. అదే విధంగా ఈ 4 నెలల టైంలో నీకు ఇచ్చిన టైంలో నువ్వు ఖచ్చితంగా నీ మీద ఏదైతే అలిగేషన్ ఉందో దాన్ని మాత్రం కంప్లీట్ గా నువ్వు రూపు మార్చుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఈ విధంగా ఉన్నా అనుకో, ఇంకా నీ ఫ్యూచర్ లో కూడా దీనికి సంబంధించి ఎలాంటి హెల్ప్ కూడా నీకు ఉండకపోవచ్చు అనే విధంగా. ఇప్పటి నుంచి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోస్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఈ ఒక్క ఇష్యూ వల్ల ఇక్కడ వచ్చే పెద్ద సినిమాలకు కూడా పెద్ద భారీ నష్టం అని అనుకోవచ్చు.